పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వారాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా అద్భుతమైనది ఉంటుంది. గ్రావిటీ వారేకాడికి గ్రావిటీ వారుతుంది, లిఫ్ట్ వారుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వర్షపాతం నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యాంలలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం. నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళకి నేను పోతే ఎందుకో పోయినాం, బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడికక్కడ వరికోత మిషన్లు, కల్లాలు, అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిది, అది ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది. ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లూకాండం లేదు. తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారు 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్నది ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు. వాళ్ళు రాల్మట్టి డ్యామ్ లో వినియోగంలో చూపెడుతున్నారు. వాళ్ళు మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నాం అని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా, అది కూడా ట్రిబ్యునలే కదా, బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీ ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇది రాష్ట్ర ప్రభుత్వమా? ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాలను? అటు పైసా పని చేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది? ఇది 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో. ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం.